నమస్తే. ప్రస్తుతం మనతో పాటు నటి కుమార్ ఉన్నారు. ప్రముఖ నిర్మాత మనందరికి తెలిసిందే. అయితే ఈ రోజు మనం ఆయనతో మాట్లాడడానికి వచ్చిన విషయాలలో ఒకటి ముఖ్యంగా హైడ్రా. అసలు హైడ్రా వల్ల ఎవరికి లాభం, ఎవరికి అన్యాయం జరుగుతుంది అని అంటే ఆయన ఏం చెప్తారనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు హైడ్రా వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది? అండ్ ముఖ్యంగా ఇప్పుడు చెరువుల పక్కన చిన్న చిన్న పేదవాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూసాం సున్నం చెరువు దగ్గర ఎంత గందరగోళమైందో. అసలు ప్రభుత్వం ఏం చేస్తే ఈ హైడ్రా సక్సెస్ఫుల్ అవుతుందంటారు? గత ప్రభుత్వం చేసిన పాపాలు 10 సంవత్సరాలు చేసిన పాపాలన్నీ కరెక్ట్ అని టైం పడుతుంది. ఎందుకంటే టైం పడుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు మాట ఇప్పుడు ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు శత్రువులు ఎక్కువ అవుతారు. మీకు ఇప్పుడు అక్కడ కబ్జా చేసి ఎవరో ఒక అమ్మిన ఉంటారు, వాళ్ళు పొలిటికల్ లీడర్ అయి ఉండొచ్చు, డెఫినెట్గా. లేకపోతే మొత్తం టోటల్గా అక్కడ ఏదో విధంగా వాళ్ళకి ఆ పేదవాడు ఎప్పుడూ కూడా అక్రమంగా సంపాదిద్దాం ఆశించాడు. ఎవరో ఒకరు వాళ్ళకి అక్రమంగా సంపాదించడానికి ఎంతో కొంత తక్కువకి వస్తుంది కదా అని కొనుక్కుంటారు. అక్కడ ఎఫ్టీఎల్ అని ఇంకోటని బప్పల్చని వాళ్ళకి తెలియదు పాపం. ఆఫీసర్ వచ్చాడు, రిజిస్ట్రేషన్ చేశాడు, ఆఫీసర్ వచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు, ఆఫీసర్ వచ్చాడు, ఇల్లు కట్టుకోమన్నాడు, ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇస్ రైట్, ఇది మా ఇల్లు, ఇది మా గృహం అని ఒక ఆశతో ఉంటారు. ఇది రేపు మా తదంతరం మా పిల్లలకి ఇవ్వచ్చు అని అనుకుంటారు. మోసపోయిన వాళ్ళు మోసపోయేవాడు పాపం. మోసపోయేవాడికి ఎవరి దగ్గర డబ్బు కలెక్ట్ చేయాలి? పర్మిషన్ ఇచ్చిన వాడు ఆఫీసర్ దగ్గర కలెక్ట్ చేయాలా? ఎవరైతే పొలిటికల్ లీడర్గా ఆ ప్రాపర్టీ అమ్మేది వాళ్ళ దగ్గర డబ్బు కలెక్ట్ చేయాలా? ఆ మొత్తం టోటల్గా ఆ పర్మిషన్లన్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద డబ్బులు కలెక్ట్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అంటే హైడ్రా కమిషనర్ గారి మీద ఉంది. ఆయన చేస్తున్న పని ఎంత పెద్ద ఆఫీసర్ అయినా రిటైర్మెంట్ అయినా కూడా ఆయన్ని అరెస్ట్ చేసి ఆ డబ్బుకి రికవరీ సూట్ వేయించి ఆ డబ్బు వసూలు చేయించాలి. నివాసం ఉంటున్న ఇంట్లోకి ఆర్డర్ పాస్ చేశారు. నివాసం ఉన్న ఇంట్లోకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే కూర్చాలి. ఇస్ ద నెంబర్ 1. రెండోది, మనం పర్మిషన్ లేకుండా కట్టడం అనేది ఒక తప్పు. మరి పర్మిషన్ లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కడుతుంటే జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? నిద్రపోతుందా, డబ్బులు వసూలు చేస్తుందా? నిద్రపోతుందా, డబ్బులు వసూలు చేస్తుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ప్రశ్నలు. ఎమ్మెల్యే నుంచి వ్యతిరేకత ఉంది, పిసిసి నుంచి వ్యతిరేకత ఉంది, మొత్తం ఇస్ పొలిటికల్ లీడర్ నుంచే కాకపోతే ప్రతిపక్షాల నుంచి కూడా వ్యతిరేకత. ఎందుకంటే 10 సంవత్సరాలు నాలలు దోచుకున్నారు, మొత్తం చెరువులు కబ్జాలు చేశారు, మొత్తం అక్రమ సంపాదనలకు అలవాటు పడిపోయారు ప్రతిపక్షాలు. దాంట్లో ఈ టీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారిని దింపడం కోసం రేవంత్ రెడ్డి గారిని మొత్తం టోటల్గా ఎలాగైనా ఇవన్నీ బోర్డు చూపించి దింపడం కోసం ఈజ్ ద మాస్టర్ ప్లాన్, ఈజ్ అ మాస్టర్ డిగ్రీ. మాస్టర్ డిగ్రీ ఈజ్ కేసీఆర్ గారు ఒక పెద్ద ప్లానే వేస్తున్నారు. వాళ్ళకి కుంపటి పెట్టేటట్టు మొత్తం రేవంత్ రెడ్డి గారిని తప్పించడానికి ఒక మొత్తం టోటల్గా ఒక యాంటీ గ్రూప్ని తయారు చేస్తున్నారు. అంటే మంచి చేసేవాడు ఉండకూడదు కనుక ఇది కేసీఆర్ గారు ఒక పన్నాభం పన్నుతున్నట్టు. త్వరలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో గొడవలు తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ పీపీ ఎమ్మెల్యేలని మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సీఎం అయిపోవాలి. ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారిని పడి. ఎందుకంటే ఆయన ఒక మంచి పని, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మంచి పని ఏంటంటే ఆయన ఈ హైడ్రా అనే ఒక సంస్థ తీసుకొచ్చి అక్కడ పేదవాడికి మంచి జరగాలి, మొత్తం రేపు రాబోయే తరాల పిల్లలకు మంచి జరగాలి. రేపు మన చెరువులు బతుకమ్మ పండుగ ఆడటానికి కేసీఆర్ గారి కూతురికే బతుకమ్మ పండుగ ఆడటానికి చెరువు లేకపోతే చెరువు ఇప్పించాలి. మన ఆడపడుచులకి అక్క చెల్లెలకి చెరువులో బతుకమ్మ ఆడాలి. మన రేపు ఉదయం రాబోయే నీరు వస్తే ఆ చెరువుల గుంటలు నిండాలి. రేపు ఇక్కడ ఎక్కడ ఉండకూడదు, ఈ రోడ్డు మీద ఎక్కడ నిండుకుండలా నీరు ఉండకూడదు. మన మొత్తం చెరువుల్లో నిండుకుండలాగా ఉండాలి. మన ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు వచ్చినా కూడా కీకి నిరిపోతూ ఉంటే చక్కగా ఉండాలి. 48 అవర్స్ వర్షం పడుతున్నా కూడా మన హైదరాబాద్ బ్రాండ్ ఉండాలి అనేది చేసి చూపిస్తున్నాడు. బ్రాండు అంటుంటాడు కేటీఆర్ గారు, ఎప్పుడు చెప్తాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని. మన ఇల్లు గంటలో మునిగిపోవడం కాదన్నా, మన రోడ్డు గంటలో మునిగిపోవడం కాదన్నా. మనం బ్రాండ్ అంటే రోడ్డు మీద నీరు
వెళ్ళిపోతూ ఉండాలి, గుంతలు కనబడకూడదు. మన 48 గంటల వర్షం పడినా కూడా కాపలా కాసేటట్టు ఉండాలి. నాలలు చక్కగా నీరు వెళ్ళిపోతూ ఉండాలి. నాలల మీదే ఇల్లులు కట్టించావు, నాలల మీదే స్లాబులు వేయించావు, నాలలన్నీ మూయించావు, మొత్తం టోటల్ చెరువులన్నీ కబ్జా చేశారు. ఏం మిగిలాయన్నా? అందరూ నీకు బ్రోలే, అందరూ నీకు ఫ్రెండ్సే, ఎవరికి మీరు మాట్లాడలేరు. కేటీఆర్ గారు, అన్నగారు, కేటీఆర్ గారు పెద్దలు, ప్రతిపక్ష నాయకులు కనుక మీరు చేసిన పాపాలని కడగటానికి 10 సంవత్సరాలు ఆయన తిట్లే కాస్తున్నాడే, ఎన్నో మాటలు పడుతున్నాడు. ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలు మాత్రం ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకిస్తూ మిట్టి బస్సు హైడ్రా బాగుంది అని అంటున్నారు. కాకపోతే కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొచ్చి టీవీలో, సోషల్ మీడియాలో కొంత మాత్రం చెప్పిస్తూ ఉన్నారు. ఇస్ ద కేసీఆర్ గారు పన్నాగం. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళని కొంచెం ఒక గ్రూప్ చేద్దామని చూస్తున్నారు. దాంట్లో జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు ఉండాలి. హైడ్రా కమిషనర్ లాంటి ఒక వ్యక్తి ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఏరియాకి, ఆంధ్రప్రదేశ్కు ఉంటే నాలలు బాగుపడతాయి, చెరువులు బాగుపడతాయి. ఐపీఎస్లకి, ఐఏఎస్లకి పవర్స్ ఇస్తే ఏంటవుద్దో, ఏం చూపిస్తాడో పొలిటికల్ పవర్ కాదు, ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్ పవర్స్ ఇస్తే ఏముంటుందో వాళ్ళు మనకు రంగనాథ్ గారు చూపించారు. రంగనాథ్ గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, నిలబడటానికి మనం 2 రాష్ట్రాలు కలిపి మనం ఇలాంటి ఆఫీసర్స్కి పవర్స్ ఇవ్వాలని హ్యాట్స్ ఆఫ్ రంగనాథ్ గారు. మీరు చేస్తున్న కార్యక్రమాలకి ప్రజల నుంచి మద్దతు ఉంది, ప్రజల నుంచి సపోర్ట్ ఉంది, వ్యతిరేకత కూడా వస్తూ ఉంటుంది కామన్గా. కనుక దాన్ని మనం చూస్తూ వాళ్ళకి ఏ ప్రత్యామ్నాయం చూపించాలి, వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడ చూపించాలి ఏంటనేది కూడా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలనేది నా విన్నపం. కానీ ఇందులో ఒకటి వస్తుంది సార్, ఏంటంటే బడా బాబులకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా అని చెప్పేసి ఈ మధ్య బాగా వైరల్ చేస్తున్నారు. ఎందుకు అంటే రీసెంట్గా చూసాము, జైబేరీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి టైం ఇచ్చారు. కానీ పేదవాళ్ళకి, చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్న వాళ్ళకి మాత్రం అసలు ఏ నోటీసులు ఇవ్వకుండానే కూల్చేశారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇక్కడ నేనేమంటానంటే ఎవరికైనా ఒకే న్యాయం ఉంటుంది. జైబేరికి 15 రోజులు నోటీస్ ఇచ్చారు, అలాగే చిత్రపూర్ కాలనీకి 15 రోజులు నోటీస్ ఇచ్చారు, అలాగే ప్రతి ఒక్కరికి 15 రోజుల ముందు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు. చాలామందికి ఆ నోటీసులు వివరణిస్తున్నారు, కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో కూడా కొంతమంది పర్మిషన్ వస్తుంది, పర్మిషన్ రావట్లేదు. ఇట్స్ ద డిఫరెంట్ ఇష్యూస్. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఎవరికైనా మన ఎఫ్టీఎల్లో ఉంటప్పుడు, మనం బఫర్ జోన్లో ఉండేటప్పుడు అక్కడ నిర్మాణాలు చేపట్టరాదు. సెట్స్ ఏదైతే ఉన్నాయో, షెడ్లు ఉన్నాయి కదా, ఆ షెడ్ని మన నిర్మాణం అంటారు. కనుక అక్కడ ఆటోమేటిక్గా మనం నివాసం ఉంటున్న ఇల్లులు కోల్దీయలేదు. మనం ఒక్కసారి అబ్జర్వేషన్ చేసుకోండి. అక్కడ షెడ్లు వేసేటప్పుడు నివాసం అన్నాయి, నివాసం ఉన్న ఇల్లుల్ని టైం ఇస్తున్నారు, నివాసం ఉన్న కాలేజీలకి టైం ఇస్తున్నారు. కనుక జనాలు నివసిస్తున్నారు. కనుక జనాలు లేని దాంట్లో కంపల్సరీ డిస్మాంటిల్ చేస్తారు. మీరు ఏదో గొడవను కడతారంటే ఒప్పుకోరు. కానీ నిన్న మనం చూస్తుంటే ఉన్న ఇళ్ళలో అంటే పుస్తకాలు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేశారు అని అన్నారు. అండ్ మా సామాన్ ఇంట్లోనే ఉంది అయినా తీసేశారు అని అన్నారు. అంటే ఇవి అయితే బయటకు వస్తుంది వార్తలు. ఇప్పుడు నాకు నష్టం వచ్చింది, నేను నా బాధ అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం టోటల్ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం నిలబడాలి. రాష్ట్రం కష్టాల్లో ఉంది. రాష్ట్రంలో మొత్తం చెరువులు లేకుండా ముంచేశారు, నాలలు లేకుండా ముంచేశారు, నాలల మీద మొత్తం ఇల్లులు కట్టేశారు, బఫర్ జోన్లు మొత్తం టోటల్గా ముంచారు. అది పొలిటికల్ లీడర్సా లేకపోతే ఎవరో ఒకలా పేదవాడికి అమ్మింది. కనుక నేనేమంటున్నా అంటే విల్లాలైనా ఇంకోటైనా ప్రజలు కొంచెం కష్టపడుతున్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. కాకపోతే ఇలాంటివి కొన్ని వస్తుంటప్పుడు దాన్ని ఎదుర్కొంటూ వెళ్ళాలి. మంచి చేసేవాడికంటే ముళ్ళు కంపులు వస్తుంటాయి, ఆ ముళ్ళులు గుచ్చుకుంటూ వెళ్తూనే ఉండాలి. చెడు చేసేవారికి ఏ ముళ్ళు ఉండవు, రెడ్ కార్పెట్ ఉంటుంది. అండ్ ఇంకొక ఎలిగేషన్ ఏమొస్తుందంటే, ఈ అసలు రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నదే, ఇదంతా చేసేసి కాంగ్రెస్కి చెడ్డ నేమ్ తీసుకొచ్చేసి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఈ ప్రతిపక్షమే అంటుంది. నేనేం చెప్తున్నా, ఇది కేసీఆర్ గారు ఒక భాగంలో, ఒక వ్యూహంలో ఒక భాగం. ఇదొక పద్ధతి. మాకు 30 సంవత్సరాలు తెలుసు, మేధావులు అతి మేధావి. కనుక ఆయన ఎలాగైనా ఆయన్ని ఏదో విధంగా చేసి అక్కడ మనం టోటల్గా ఆయన్ని బ్యాక్ చేద్దామని చూస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారి కంటే మామూలుగా గట్టి వ్యక్తి. అంటే
మీరు జైలుకి పంపిస్తే జైలుకి వెళ్ళాడు, ఆటుపోటుకు తినే వ్యక్తి. కనుక ఆయన మిమ్మల్ని ఎదుర్కోగల సత్తా రేవంత్ రెడ్డి గారికి ఉంది. అది ఓకే. మాత్రం చెప్పలేదు.